ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత కర్మయోగమందలి గొప్ప రహస్యమును భగవానుడి ప్రకరముగా గీతయందు ప్రస్ఫుటమనర్చిరి. స్వకీయ కర్మాచరణచే మనుజుడు జ్ఞానయోగ్యత రూపసిద్ధిని ఎట్లు పడయగలడో వివరించుచున్నారు. యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యచ్య సిద్ధిం విందతే మానవః. ఎవరి వలన ప్రాణులకు ఉత్పత్తి మొదలగు ప్రవర్తనము ప్రవృత్తి కలుగుచున్నదో, ఎవరి చేత ఈ సమస్త ప్రపంచము వ్యాపింపబడి ఉన్నదో, వారిని అట్టి పరమాత్మను మనుజుడు స్వకీయ కర్మముచే ఆరాధించి జ్ఞానయోగిత రూపసిద్ధిని పొందుచున్నాడు. ఎవరి నుండి సమస్త ప్రాణికోట్లకు ఉత్పత్తి మొదలగునవి కలుగుచున్నవో అని చెప్పుట వలన సమస్త జీవులకును ఆధారభూతుడు ఆ పరమాత్మయే అని స్పష్టమగుచున్నది. జడమైన వస్తువు చైతన్యము యొక్క సహాయము లేనిదే ఏమీయూ చేయజాలదు. జడమగు ప్రకృతి చిద్రూప పరమాత్మ వలననే స్పందించుచున్నది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. కాబట్టి జీవులు తమ సమస్తమునకును కారణభూతుడైన పరాత్పరుని ఎడల అపార భక్తి శ్రద్ధలు కలిగి వారిని ఆరాధించుచు పరమశ్రేయము నందవలెను. ఇదే వాక్యము గీతయందు 3 పర్యాయములు ప్రయోగింపబడినది. దేని చేత ఈ సమస్త ప్రపంచము వ్యాపింపబడి ఉన్నదో అని దాని అర్థము. పరమాత్మ సర్వవ్యాపకులైండుట వలన ఈ ప్రపంచమున వారు లేని చోటు లేదని నిశ్చితమగుచున్నది. పాలలో వెన్నవలే వారు సర్వత్రా వ్యాపించి ఉన్నారు. స్థూలనేత్రమునకు వారు గోచరము కాకున్నను జ్ఞాననేత్రమునకు సర్వత్రా గోచరించుదురు. ఈ ప్రకారముగా అణువణువునందును భగవంతుడు వ్యాపించియుండుటచే సర్వసాక్షి అయి సమస్తము పరికించుచుండుటచే జీవులు అతని సాన్నిధ్యమును సర్వత్రా అనుభూతమనర్చుకొనుచు పాపకృత్యములెవ్వియు చేయక భక్తిభావ సమన్వితులై ఉండవలెనేం. మనుజుడు మోక్షసిద్ధిని కర్మాచరణ ద్వారా ఎట్లు పొందగలడనో ప్రశ్నకు భగవానుడిచడు చక్కని సమాధానము సంగరి. నీవు నీ కర్మ చేసుకొనుసు దైవమును ఆరాధించుచుండుము, స్మరించుచుండుము. ఈశ్వరార్పణముగా నీ కర్మలను ఆచరింపుము, అనగా నీ కర్మల ద్వారా పరమాత్మని ఆరాధింపుము. అటిచో నీవు జ్ఞానసిద్ధిని తద్వారా మోక్షసిద్ధిని పడగలవు అని భగవానుడితడు బోధించిరి. ఈ ప్రకారముగా కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో చేయునప్పుడే చిత్తశుద్ధి ద్వారా ఇది జ్ఞానమావిర్భమునకు హేతువై మోక్షప్రదమగును. అట్లుగాక ఫలాభిలాషతో చేసిన సో కర్మ మోక్షహేతువు కానేరదు. కర్మను చేయుము, కానీ ఫలమును ఈశ్వరార్పణము గావింపుము. ఇది ఏ కర్మ ద్వారా ఈశ్వరుని ఆరాధించుట, అనగా భగవత్ప్రీత్యర్థము కర్మలను ఆచరించవలనని భావం. ఇక్కడ మనుజుడు స్వకీయ కర్మచే, స్వకీయ కర్మ అంటే తను ఎటువంటి పని అయితే చేస్తూ ఉన్నాడో ఆ పని ద్వారానే భగవంతుణ్ణి పొందేదానికి వీలవుతూ ఉన్నది. కానీ వేరే యొక్క తన కర్మ కాకుండా తను చేయకుండా
ఇంకొకరిని ఏదో ఆరాధించి తనకంటే వేరుగా ఇంకొకటి ఏదో ఉన్నది అని భావించి చేసే అది భిన్నమైన కర్మల ద్వారా భగవంతుణ్ణి ఎవరము కూడా పొందలేము అని ఇక్కడ మనకి భగవానుడు తెలియజేయటం జరిగింది. మరి తన కర్మ ద్వారానే ఇక్కడ ఏ విధంగా భగవంతుణ్ణి పొందటం జరుగుతూ ఉన్నది అంటే, ఏ కర్మలైతే ఈ ఇంద్రియాదులతోటి జరుగుతూ ఉన్నాయో ఆ ఇంద్రియాదులకి ఆధారమైన వస్తువు జ్ఞానం. మరి నువ్వు కర్మ చేసేటప్పుడు నువ్వు చేసే కర్మనే మనం చూస్తూ ఉన్నాం, కానీ ఆ కర్మకి ఆధారమైన ఇంద్రియాదులు కానీ ఈ ఇంద్రియాదులకి ఆధారమైన జ్ఞానాన్ని కానీ మనం ఎప్పుడు కూడా తలంచటం లేదు. అందువల్ల నీ కర్మ ద్వారా, స్వకీయ కర్మ అంటే ఎవరు చేసే కర్మ ద్వారానే వాళ్ళు భగవంతుణ్ణి పొందవచ్చు అని ఇక్కడ నెక్కచ్చిగా భగవానుడు మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది. నువ్వు చేసే కర్మ ద్వారా నువ్వు భగవంతుణ్ణి ఏ విధంగా పొందుతావు అంటే, నువ్వు చేసే కర్మ యొక్క మూలం అసలు ఎక్కడి నుంచి ఈ కర్మ అనేది జరుగుతూ ఉన్నది, ఎక్కడి నుంచి స్థాపితం అనేది ఈ కర్మ జరుగుతూ ఉన్నది, మళ్ళీ ఎక్కడికి పోయి మళ్ళీ కర్మ అనేది లేకుండా పోతూ ఉన్నది. ఈ రెండింటి యొక్క విషయాన్ని నువ్వు ఎవరికి వాళ్ళం మనం పరిశోధన చేసుకున్నట్లయితే వాస్తవమైన జ్ఞానం దగ్గర నుంచి ఈ కర్మ అనేది జరుగుతూ మొదలుపెట్టి మళ్ళీ ఆ జ్ఞానంలోనే విలీనమైపోతూ ఉన్నదన్నమాట. ఏ విధంగాను అని అంటే, జ్ఞానం దగ్గర నుంచి ఇప్పుడు మనం కర్మ చేసేటప్పుడు, మన ఇంద్రియాదులతోటి కర్మ చేసేటప్పుడు మనం చేతులతోటి సంబంధించిన పని చేసేటప్పుడు ఆ చేతులకు సంబంధించిన వాతావరణాన్ని చేతులతోటి ఏ విధంగా పనిచేయాలో ఆ చేతులతోటి సంబంధించిన పని చేయటం జరుగుద్ది. మళ్ళీ అప్పుడు చేతులతోటి చేసే పని అయిపోయిన తర్వాత మళ్ళీ కాళ్ళతోటి నడిచే యొక్క విధానం ఏదైతే ఉందో ఆ కాళ్ళతోటి నడిచే యొక్క పని మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇంద్రియాదులతోటి చేసే పని ఒక పని కంటే ఒక ప్రత్యేకత అనేది మనకే కనపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చేతులతోటి చేసేటప్పుడు కూడా జ్ఞానం అనేది చేతులకు సంబంధించిన ఆలోచన పుట్టించి ఏ విధంగా ఈ చేతులతోటి పని చెయ్యాలి అని అటువంటి జ్ఞానం ద్వారా, మనస్సు ద్వారా ఈ చేతులతోటి పరికరాలతోటి పని చేయటం జరుగుద్ది అన్నమాట. అయిపోద్ది. ఈ చేతులతోటి చేసినంతసేపు చేతులతో చేసిన పని అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఎక్కడి నుంచి అదే జ్ఞానం ఈ మనస్సు ద్వారా సంకల్పం అనేది తయారైన తర్వాత నడిచి నేను ఎట్లా ప్రయాణం చేయాలి అని ఆలోచన పుట్టించి ఆ ఆలోచన ద్వారా మళ్ళీ నడిచి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఏ ఇంద్రియాదులతో చేసే కర్మలు ఏవైతే ఉండయో చేతులతో చేసినప్పుడు ఆ చేసినంతసేపు ఉందో అది తొలగిపోయింది. కానీ అక్కడ మిగిలి చూసే చేతులతోటి ఏ విధంగా చెయ్యాలి అని ఆ చేపించింది కానీ ఆ చేతులతో చేసేటప్పుడు చూసిన జ్ఞానం కానీ అక్కడే ఉన్నది. అదేవిధంగా ఈ కాళ్ళతోటి నడిపించాలనుకున్నప్పుడు ఆ నడిపించాలన్న యొక్క సంకల్పం కానీ ఆ నడిచెళ్ళేటప్పుడు మిగిలి ఏ విధంగా నడిచెళ్ళాలో, ఏ మార్గాన్ని వెళ్ళాలో, గుంటలు మెరకలు పల్లాలు ముళ్ళు అంటూ లేకుండా సాఫీగా బాటను ఏ విధంగా వెళ్ళాలో అని కంటితో చూస్తూ నడిచెళ్తూ ఉన్న కర్మ కూడా అట్లా చెయ్యాలని యొక్క చెప్పి కానీ చూపించడం కానీ ఆలోచన అనేది తయారై చేయటం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఇది ఆ చేతులతో చేసిన పని ఏ విధంగా తొలగిపోయిందో అదేవిధంగా మళ్ళీ అక్కడ పోయి నడిచెళ్ళినాక కూర్చుంటే ఈ కాళ్ళతోటి చేసే పని కూడా తొలగిపోయింది. కానీ వాస్తవికంగా జ్ఞానం అనేది తొలగిపోవాలా. జ్ఞానం అనేది చేతులతో చేసేటప్పుడు మిగిలి ఉన్నది, ఈ కాళ్ళతో నడిచేటప్పుడు కూడా మిగిలి ఉన్నది అన్నమాట. ఈ విధంగా
స్వకర్మాచరణ అంటే ఈ విధంగా ఆంతరంగికంగా మన ఈ ఇంద్రియాదులతోటి పని చేసేటప్పుడు ఈ పని వెనకాల భగవంతుడి యొక్క సాక్షిత్వం అనేది మిగిలి చూస్తూనే ఉన్నాడు అని మెలకువతోటి ఎవరైతే ఈ కర్మాచరణ అనేది చేస్తూ ఉంటాడో అప్పుడు ఆ నిరంతరం చేసే యొక్క కర్మ భగవంతర్పితం అంటే జ్ఞానంతో జరుగుతూ ఉన్నదన్న మెలకువతోటి చేసేటప్పుడు ఆ జ్ఞానం ఆధారంతో జరుగుతున్నప్పుడు ఇక తన ప్రత్యేకత అంటూ లేనే లేదు అక్కడ. అంటే అప్పుడు ఆ కర్మలోనే భగవంతుణ్ణి నిర్మించుకోవడం కాదు, భగవంతుని ద్వారా జరుగుతూ ఉన్నది అన్న మెలకువ ఏదైతే ఉన్నదో ఆ మెలకువతోటి ఎవరైతే చేయగలుగుతున్నారో తప్పనిసరిగా దాన్నే ఇక్కడ స్వకర్మాచరణ అంటాం. ఎందుకు జరుగుతున్నది అదే కాబట్టి. ఇక్కడ మరి పరధర్మాచరణం అంటే ఏంటిది? ఏదైతే జ్ఞానం యొక్క ఆధారంతో జరిగే కర్మనే మరిచిపోయి నేను శరీరంతో ఇంద్రియాదులతో చేస్తూ ఉన్నాను అని అనుకొని చేసేది ఏదైతే ఉన్నదో అది పరధర్మం యొక్క కర్మ. అంటే నేను ఈ శరీరంలో నేను అనుకునేది జ్ఞానం యొక్క స్వరూపమే తప్ప ఇంకో వస్తువు కానే కాదు. ఈ శరీరం అనేది జడ పదార్థాలు. ఎందుకు జడ పదార్థాలు అంటున్నామంటే ఒక పని చేసేటప్పుడు ఒక జడ పదార్థం కదులుద్ది, పని చేస్తుంది. ఇంకొక పని చేసేటప్పుడు ఇంకొక జడ పదార్థం ఇంకొక ఇంద్రియం కదులుద్ది, పని చేస్తుంది. అందువల్ల ఈ జ్ఞానం వచ్చి కదిలిస్తేనే ఈ చేతి కానీ లేకపోతే ఈ చెయ్యో, వీటికి స్వశక్తి లేదు. అందువల్ల స్వశక్తి లేదు కాబట్టి ఈ జడ పదార్థాలు అయినాయి. అయితే చేతనా స్వరూపమైన ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఆ జ్ఞానం యొక్క ఆధారంతో ఇవన్నీ కూడా కదలటం మెదలటం జరుగుతూ ఉన్నది. కాబట్టి అందువల్ల జ్ఞానం యొక్క ఆధారంతో జరుగుతుంది కాబట్టి ఆ జ్ఞానమే నేను అని అనుకొని జ్ఞానం కాణించే సమస్త కర్మలు ఎవరైతే చేయగలుగుతున్నారో వాళ్ళు ఇక్కడ స్వకీయ కర్మ చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే పరధర్మానుకూలంగా పరధర్మంతో కూడుకున్న కర్మలు అవుతూ ఉంటాయి అన్నమాట. పరధర్మం అనేది భయంకరమైనది. ఏ విధంగాను అంటే ఆ పరధర్మం అంటే లేకనే ఉండట్టు కల్పింపబడే శరీర భావన ఏదైతే ఉన్నదో అది పరధర్మం. ఆ శరీర భావంతో చేసేది లేకనే ఉండట్టు చేసేదే నిజము అనుకుంటూ ఉన్నాం కాబట్టి అది జన్మ పరంపరలో మనల్ని వెంట పెట్టుకొని పుట్టడం, పెరగడం, సావటం అనే జన్మ పరంపరలో వెంట పెట్టుకొని రావటం జరుగుతూ ఉన్నది. ఇదే స్వకీయ కర్మ అయితే ఏదైతే ఉందో జ్ఞానమే తానయ్యి జ్ఞానం ఆధారంతో చేసే ప్రతి ఒక్క కర్మ కూడా ఏ విధంగా జరిగిపోతూ ఉన్నదంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అని ప్రతి కర్మ కూడా జ్ఞానం అనే అగ్నిలో భస్మీభూతం అయిపోయి అక్కడ మిగిలేది నిరాకారం యొక్క పరమాత్మ స్వరూపంగానే మిగిలిపోవటం జరుగుతూ ఉన్నది. ఇదేనా వాస్తవికంగా ఈ స్వకీయ కర్మ ఏం చేస్తుంది? పరమాత్మ సన్నిధికి చేరుస్తూ ఉన్నది. ఈ పరధర్మం యొక్క కర్మ ఏం చేస్తూ ఉన్నది? జన్మ పరంపరల్ని పుట్టుకొని వస్తూ ఉన్నదన్నమాట. మనం మనుషులు ప్రతి ఒక్కరం కూడా 199 మంది ఇటు ఈ స్వకీయ కర్మాచరణ అంటూ చేయకుండా ఈ పరధర్మంతో కూడుకున్న శరీరమే నేను అనుకున్న ఆచరణతోటే సమస్త కర్మలో ప్రతి ఒక్కరము కూడా చేయటం జరుగుతూ ఉన్నది. అందువల్ల ఇక్కడ భగవానుడు మనకి హెచ్చరించుతున్నాడు. ఏ మనుజుడు అయితే స్వకీయ కర్మాచరణతోటి తన కర్మను చేయుచున్నాడో వాళ్ళు నా దగ్గరకే చేరుకుంటారు అని చెబుతూ ఉన్నారన్నమాట. ఇక స్వకీయ కర్మాచరణం అంటే స్వకీయం అంటే స్వయము అంటే జ్ఞానమే మనం. శరీరం అనేది జడం, ఇంద్రియాదులనేది జడం, చివరికి మనస్సు కూడా జడస్వరూపమే. అందువల్ల చైతన్య స్వరూపమైన జ్ఞానమే మనం అని ఆ జ్ఞాన రూపమే మనం అయ్యి జ్ఞానంగానే ఉండి కర్మలు చేయటమే ఇక్కడ స్వకీయ కర్మ అంటే. అటువంటి స్వకీయ కర్మాచరణ ద్వారా భగవంతుని దగ్గరికి చేరుకోవచ్చు, చేరాలి అని భగవానుడు ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది. కర్మచే మోక్షము లభించునాయని కొందరు ప్రశ్నించుదురు. లభించును, కానీ దానిని చేయవలసిన పద్ధతిలో చేసిననే లభించును అని తెలియవలెను. ఆ పద్ధతి ఏది అనినా ఆ కర్మచే భగవంతుని అర్చించవలెను.
అనగా కర్మనాచరించి తత్ఫలితమును భగవంతుని కర్పించవలెను. ఇక్కడ కర్మచే మోక్షం అనేది లభించునా అని చాలామందికి అనుమానం రావచ్చు. అయితే వచ్చుద్ది, ఇక్కడ తప్పనిసరిగా మోక్షం అనేది లభించుద్ది అని భగవానుడు తెలియజేస్తున్నారు. ఏ విధంగా కర్మని ఏ విధంగా చేయాలో ఆ పద్ధతి ప్రకారంగానే కర్మ చేసినట్లయితే తప్పనిసరిగా మోక్షం అనేది కలుగుద్ది అని మనకు చేయటం జరిగింది. అది ఏ పద్ధతి? కర్మాచరణ భగవంతుని యొక్క అర్పితము అంటే ఏ ఆత్మ యొక్క స్వరూపం నుంచి ఈ కర్మల మొత్తం జరుగుతూ ఉన్నాయో ఆ ఆత్మ యొక్క స్వరూపంతో ఈ కర్మను మొత్తం జరిపినట్లయితే తప్పనిసరిగా తన ఆత్మస్వరూపమే అయ్యుంటాడు. కాబట్టి ఆ ఆత్మ యొక్క స్వరూపంతో సమస్తం మొత్తం జరిగేటప్పుడు ఇక మోక్షం అనేది కరతలామలకమవుద్దన్నమాట. ఎందుకు? అక్కడ కనీసం ఆత్మకి జ్ఞానానికి ఏది కూడా బంధం అనేది తగులుకునేదానికి ఆస్కారమే లేదు. ఎందుకు? నిరాకారానికి ఏ బంధం అనేది తగులుకుంటుంది? ఆకారం నేనన్నప్పుడు ఆకారంతో కూడుకొని చేసే కర్మలకైతే బంధం అనేది తగులుకుంటుంది. కానీ ఆకారం లేని నిరాకారంగా ఉండే జ్ఞానానికి ఏ బంధము తగులుకునేది అంటూ ఉండదు. ఎందుకు అంటే చేసేది తానే, చేయబడేది తానే, చేసే మధ్య కదిలేది తానే. సముద్రంలో అలలేసింది తానే, అలకు మెలికి తిరిగింది తానే, ఎత్తుగా పొర్లి తీరుగా పొర్లింది అలే ఆ నీరే పైకి లేచింది, ఆ నీరే అలగా మారింది. అది ఎత్తుగానో తక్కువగానో కనపడింది. ఆ నీటిలో కనెక్షన్ వదలకుండానే మళ్ళీ ఆ నీటిల్లోనే అణిగిపోయింది. అదేవిధంగా మనం చేసే యొక్క కర్మ తను జ్ఞానరూపకంగా మారి జ్ఞానంతో కానీ ఏ కర్మ అయినా ఏదైనా కానీ మనం చేయగలిగితే జ్ఞానాన్ని వదలకుండా, జ్ఞానాన్ని మరుపు చెందకుండా శరీరం నేను అనుకున్న దాన్ని సంపూర్తిగా వదిలి జ్ఞానంగా మారి కర్మలు కానీ చేసినట్లయితే తప్పనిసరిగా మోక్షం అనేది తప్పనిసరిగా లభించి తీరుద్ది. లేకపోతే వేరే మార్గం అనేది లేనే లేదు. అందువల్లే కర్మ అనేది మోక్షాన్ని ఇచ్చుద్దా అని చాలామంది అపోహలకు ఇక్కడ మనకు భగవానుడు కనీసం తెలియజేయటం జరిగింది. అందువల్ల ఫలాపేక్ష లేకుండా, కర్మ మీద కనీసం ఆసక్తి లేకుండా ఎవరైతే అటువంటి భగవంతుని యొక్క భగవంతునికే ఆధారంతో కర్మ చేస్తూ ఆ భగవంతునికే అర్పితం చేస్తూ కానీ కర్మ చేసినట్లయితే తప్పనిసరిగా మోక్షం అనేది దొరుకుద్ది. నిష్కామముగా భగవతర్పితముగా కర్మాచరణ చేయవలనని భావము. అత్తరి కర్మయందలి దోషము తొలగిపోయి చిత్తశుద్ధి ద్వారా ఇది మోక్ష సాధనముగా పరిణమించును. ఇది ఏ కర్మ మార్గమందు గల కీలకము. ఏ కర్మ వాసనలో అయితే ఉందో, కర్మలో దోషం ఏదైతే ఉందో అది భగవతర్పితముగా కర్మ కానీ మనం చేయగలిగినట్లయితే అటువంటి దోషం అనేది తొలగిపోయి ఈ చిత్తములో, మనస్సులో, చిత్తంలో శుద్ధత్వం అనేది తయారయ్యి అది మోక్ష సాధనముగా మారిపోవటం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఒకే కత్తి అది మన కూరగాయలు దొరుకుంటానికి పనికి వచ్చుద్ది, లేక మనం ఏదైనా ఇంకొక ప్రమాదంగా కాలు తెగుతానికి కూడా ఉపయోగపడుద్ది. కత్తిలో తేడా లేదు, ఆ కత్తిని ఉపయోగపెట్టుకునే దాంట్లో తేడా ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ కర్మలో తేడా లేదు, కర్మలో ఎలాంటి దోషము లేదు, ఎలాంటి తేడా లేదు. ఆ కర్మని చేసే విధానాన్ని అనుసరించి ఇక్కడ మనకి దోషం అనేది కర్మ చేసిన దాని వల్ల తగులుకునే దోషం అనేది లేకుండా తొలగిపోతుంది. అది ఏ తీరుగా? ఎటువంటి కర్మ అయినా సరే భగవదర్పితముగా భగవంతుని యొక్క ఆధారంతో కర్మ జరుగుతుంది, భగవంతుల్లోనే విలీనమైపోతుందని భావంతో భగవంతుణ్ణి దర్శించి భగవంతుని స్వరూపంగా కర్మ చేసినట్లయితే తప్పనిసరిగా మోక్షానికి దారితీసి మోక్షమే కలుగునని ఇక్కడ భగవానుడు మనకు తెలియజేయటం జరిగింది. ఓం తత్సత్.